జిమ్ కు వెళ్ళడం ఈజీ కానీ కన్సిస్టెన్సీగా ఉండడం కష్టం. 100 డేస్ ఛాలెంజ్ లో డే 30. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసి 30 రోజులు అవుతుంది. నా డే 1 కండిషన్ అయితే ఇది 62 kgs 250 grams అయితే ఉన్నాను. 30 డేస్ తర్వాత కండిషన్ అయితే ఇది ప్రెసెంట్ నా వెయిట్ 60 kgs 60 grams అయితే ఉన్నాను. 30 డేస్ లో 2 kgs అయితే డ్రాప్ అయ్యాను. మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోతే జిమ్ లో కన్సిస్టెన్సీగా ఎలా ఉండాలో టిప్స్ అయితే చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన గోల్ అనేది ఎప్పుడు క్లియర్ గా ఉండాలి. మనకి 6 ప్యాక్ కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, రెస్పెక్ట్ కూడా కావాలి. మోటివేషన్ తో జిమ్ కు వచ్చిన వాళ్ళకి 3 డేస్ ఇంట్రెస్ట్ ఉంటది. అదే డిసిప్లిన్ తో వచ్చిన వాళ్ళకి 3 years ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది. నేను చాలా సార్లు చెప్పాను, ఈగో లిఫ్టింగ్ చేస్తే డాక్టర్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్. మీ బాడీకి మీరు కమిట్మెంట్ ఇచ్చుకోండి. రిజల్ట్ స్లో అయినా పర్లేదు, నేను ఆగను అని. అప్పుడు మీ కన్సిస్టెన్సీ మీకు మోటివేషన్ లా మారుతుంది. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ అకౌంట్ ను ఫాలోను చేయట్లేదు. ఈ వీడియోని మీ జిమ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయట్లేదు. మీరందరూ ఫాలో కొట్టి షేర్ చేస్తేనే నాకు మోటివేషన్ డాలి. సో ఈ వీడియోని మీ జిమ్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.